నేపథ్యంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాలను ఉదయం 10 గంటలకు లోక్ భవన్కు తరలిస్తారు. 12 గంటలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్తో జగన్ భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్లో జగన్ గవర్నర్ను కలిసి పత్రాలు అందజేస్తారు. ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే వైసీపీ అధినేత జగన్ ఈవేళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలుస్తారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను ఉదయం 10 గంటలకు లోక్ భవన్కు తరలిస్తారు. 12 గంటలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్లో జగన్ గవర్నర్ను కలిసి పత్రాలు అందజేస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈ రోజు జగన్ గవర్నర్ను కలిసి కోటి సంతకాల పత్రాలను అందజేయనున్నారు. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే సాయంత్రం కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ సేకరించినటువంటి కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అంటే మొత్తంగా ఈ వీటన్నిటిని కూడా తీసుకుని జగన్ అబ్దుల్ నజీర్కి అయితే లోక్ భవన్ లో ఆయన అందించబోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ప్రైవేటు ఏదైతే వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయొద్దంటూ కూడా చేయకూడదంటూ కూడా ఆయన ఈ యొక్క సంతకాలు చేపట్టడం జరిగింది. ఈ సంతకాలు చేపట్టడంతో మొన్న ఈ మధ్యకాలంలో కూడా దీనిపైన అటు టీడీపీ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజు అయితే 12 గంటలకి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకి లోక్ భవన్ చేసుకుని గవర్నర్ కలిసి ఈ పత్రాలు అయితే అందజేస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ సంతకాలు సేకరించినట్టుగా మనకి తెలిసినటువంటి పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.